నిన్నటి రోజున మున్సిపల్ కౌన్సిల్లో ప్రజలకు వారధిగా ఉండేటువంటి మీడియాను, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాను మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ గారు ఒక బీఆర్ఎస్ ఏజెంట్గా పనిచేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి మా రేవంత్ కుమార్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మా జిల్లా మంత్రివర్యులు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే ప్రతిపక్ష నాయకులుగా మేముంటే వాళ్ళు మీడియాను రానివ్వట్లేదు. గతంలో కేటీఆర్ ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు అదొక తీర్మానం చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా మరి ఈరోజు మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్ గారు, మరి అదేవిధంగా తన సతిమణి మంజుల రాజనర్స్ గారు, మరి అదేవిధంగా జంగిటి కనకరాజ్ వైస్ చైర్మన్ గారు మహిళలని చూడకుండా కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ, వెటకారంగా మాట్లాడుతూ కౌన్సిల్ హాల్లో నవ్వడం, వెలికి చేష్టలు చేయడము. ఒక కౌన్సిల్ అంటే ఒక దేవాలయం లాంటిది. ప్రజలు మనకు అక్కడ ఓట్లేసి దీవించి అక్కడికి పోయి ప్రజల గురించి మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ కొంచెమంది మహిళా కౌన్సిలర్స్ ఉంటే వాళ్ళపై వెక్కటజనంగా మాట్లాడడం. మరి అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నిన్న ఏదైతే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్ రావు గారు 2 గంటలకు వస్తా అని చెప్పి 5 గంటలు రావడం జరిగింది. మరి అదేవిధంగా ఆయనకొక న్యాయమా, గౌరవంగా కౌన్సిలర్కు ఒక న్యాయమా? మీడియా సోదరులను పిలుస్తా అంటే కౌన్సిల్ హాల్లో పర్మిషన్ ఇవ్వరు. మరి ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్ రావు గారు వస్తే మీడియా ప్రింట్ మీడియాను కూడా, ఎలక్ట్రానిక్ మీడియాను కూడా మరి మున్సిపల్ కమిషనర్ పిలవడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి మేము కమిషనర్ గారికి సభాముఖంగా అడుగుతా ఉన్నాం. ఇకపోతే ప్రభుత్వం మీదుంది, మీరు నిధులు తేండి అని డైరెక్ట్గా మాజీ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు గారు అంటడం జరుగుతుంది. మీకు చేత కాకపోతే దిగిపోండి, మేము ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ నుండి ఈడ వాయిస్తున్నటువంటి మా జిల్లా మంత్రివర్యులు, మరి అదేవిధంగా డైనమిక్ లీడర్గా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు మరి సిద్దిపేటకు చైర్మన్గా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటే నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు చేత కాకపోతే దిగిపోవాలని చెప్పేసి సభముఖంగా తెలియజేస్తుంది. నిన్న జరిగిన కౌన్సిల్ మీటింగ్లో మన మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, మన చైర్మన్ మంజుల రాజన్స్ గారు ఒక మహిళా కౌన్సిలర్ మీద కూడా, ఒక మున్సిపల్ చైర్మన్ మహిళ ఉండి కూడా ఒక మున్సిపల్ కౌన్సిలర్ మహిళా కౌన్సిలర్ వెంటనే మాట్లాడడం, నవ్వడం, మళ్ళీ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ జంకటి కనకరాజు వాళ్లకు విద్వేషం వస్తే వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడడం, ఒక మహిళా కౌన్సిల్ని కూర్చోమని చెప్పడం, మళ్ళీ మీ ప్రభుత్వం ఉంది, మీరు నిధులు తెమ్మంటారు, మీకు చేత కాకుంటే మీరు దిగిపోర్రి, మేము ప్రభుత్వం నిధులు తెస్తాము, సిద్దిపేటకు ఇంకా అభివృద్ధి బాటకు నడిపిస్తామని ఈ సభకు చెప్తున్నాం. మీరు గత 4 ఏళ్లలో మీరు చెప్పారు కదా, మీరు అభివృద్ధి చేస్తుంటే ఈరోజు ఎన్ని సమస్యలు సిద్దిపేటలోకి ఎందుకున్నాయి? మీరు ఒక మనిషికి స్నానం చేయకుండా ముక్కు సున్నం వేసుకున్నట్టు వచ్చి చూపించుకొని ముఖం అయితే బాగున్నది కానీ అందరి లోపల బాగలేనట్టు చూపించుకొని ఇన్ని చేసారు. కాకపోతే ఇవన్నీ లోపల మీరు చూపుడు చేసారు, కానీ ఇప్పుడు ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చారు, ప్రతి దానికి అడగడానికి మాట్లాడడానికి స్వేచ్ఛ ఉంది కాబట్టి అందరు అడుగుతారు కాబట్టి ఈరోజు మీరు జీర్ణించుకోలేకపోతారు. రాబోయే రోజులలో సిద్దిపేటకు కూడా మున్సిపల్ నుంచి కంపల్సరీ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. కాంగ్రెస్ చైర్మన్ నుంచి మీకు అభివృద్ధి ఎంత చూపిస్తాం, ప్రజల తీర్పు ఎంత చూపిస్తాం, ప్రజలకు చేసే పని విధానం కూడా చూపిస్తామని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతుంది. మీరు ఈ ఒక మహిళా కౌన్సిలర్ని మీరు నిన్న చేసినటువంటి వారి మీద మీరు నిన్న చేసిన దానికి మేము కంపల్సరీ కలెక్టర్ గారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సర్వసభ సమావేశంలో కొన్ని అంశాలు, ఒకటి వీళ్ళు ఎలక్ట్రానిక్ మెయిన్గా మేము ఇక్కడికి ఈరోజు కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చింది. కారణం ఏంటంటే ఫస్ట్ అంశము, మేము చాలా అంటే దాదాపు 16 నెలలు కొత్త గవర్నమెంట్ వచ్చి 16 నెలల నుంచి మేము కంటిన్యూస్గా రిప్రజెంటేషను మా లోకల్ మున్సిపల్ కమిషనర్ గారికి ఇస్తున్నాము, చైర్పర్సన్ గారికి ఇస్తున్నాము. ఎలక్ట్రానిక్ మీడియాని, ప్రెస్ మీడియాని ఎలక్షన్లో మన జనరల్ బాడీ సర్వసభ సమావేశంలో పిలవాలి, కూర్చోవాలి. వాళ్ళు గతంలో ఉండే, మళ్ళీ మధ్యలో ఒక 6 నెలల తర్వాత
మాకు 4 years కౌన్సిల్ పీరియడ్లో ఫస్ట్ 6 months ఉండే. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. వాళ్ళు సడన్గా ఒక జీవో అన్నారు, ఇదన్నారు, అదన్నారు, తీసేసి ఆ జీవో ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు. ఈరోజు వాళ్ళు జీవో అడిగితే కూడా కాపీ ఇయ్యరు. కానీ వాళ్ళు నిబంధనల ప్రకారం మా జీవో ప్రకారం మేము అలౌ చేస్తలేము కాబట్టి ప్రెస్ మీడియాని అలౌ చేయమన్నారు. సంతోషం. మీరు అంటే వీళ్ళు రానివ్వకపోవడం సంతోషం అనట్లేదు. వాళ్ళు వాళ్ళ ఇష్టం ఉన్నట్టే రీతిగా ప్రవర్తిస్తున్నారనుకో 2 ఉదాహరణలు. ఇప్పటి వరకు మేము అడుగుతున్న 16 నెలల నుంచి వాళ్ళు ఇవ్వలేదు. కానీ నిన్న కొత్తగా మేము అడుగుతుంది కాదని 2 అంశాలు. ఒకటి, ఎమ్మెల్యే గారు వస్తున్నారని అసలు యాక్చువల్గా మా కౌన్సిల్ మెంబర్స్కి అంటే కాంగ్రెస్ కౌన్సిలర్స్ కానీ బీజేపీ కౌన్సిలర్స్ కానీ తెలియదు. గోప్యంగా ఉంచారు. దాన్ని గోప్యంగా ఉంచి 2 గంటలకు మీటింగ్ అయితే వాళ్ళకి తెలుసు, వాళ్ళ సభ్యులకు తెలుసట. కానీ 2 గంటలకు వచ్చిండ్రు, మాకు మీటింగ్ స్టార్ట్ అయింది. ఎలక్ట్రానిక్ ప్రెస్ మీడియాకి ఆ 2 గంటల నుంచి 5 గంటల వరకు లేదు. కానీ ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు ఇంట్లోనే చూడండి ఎంటర్ అయినరు, 5 గంటల దాకా లేరు, ప్రెస్ మీడియాని అలౌ చేయలేదు. 5 గంటల తర్వాత ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు వచ్చిందో ప్రెస్ మీడియా వచ్చేసింది లోపలికి. సో ఈ నిబంధనలు ఏంటిది అంటే అయితే ఎమ్మెల్యే గారికి ఒక రకమైన నిబంధనలు, కౌన్సిల్కి అంటే కౌన్సిలర్కి గౌరవం లేదా, కౌన్సిల్కి గౌరవం లేదా, కౌన్సిలర్కి గౌరవం లేదా, ఎమ్మెల్యే గౌరవం ఇవ్వద్దు అనట్లేదు. కానీ ఎమ్మెల్యేకి ఎట్లయితే మరి అప్పుడు నిబంధనలు అడ్డు ఎందుకు వస్తలేవు, ఇప్పుడు ఎందుకు అడ్డు వచ్చినాయి? మరి ఇప్పుడు అడ్డు రానప్పుడు ఇప్పుడు కంటిన్యూ చేయండి అట్లనే. ప్రతి సమావేశంలో కూడా ఎలక్ట్రానిక్ ప్రెస్ మీడియాని ఖచ్చితంగా ఆహ్వానించాలి అని ఈరోజు మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి ఇచ్చినాం, ఒక వినతి పత్రం ఇచ్చినాం. ఇంకొక అంశం ఏంటంటే ఖచ్చితంగా ఇది సిద్దిపేట మున్సిపల్ సంబంధించి సపరేట్ జీవో వచ్చిందా లేదంటే అంటున్నారు స్టేట్ వైడ్గా. మేమైతే అది జీవో అడుగుతూ ఇప్పటివరకు ఇస్తలేరు. సరే ఉండొచ్చు ఉండకపోవచ్చు. మరి ఉంటే నిన్నెందుకు అలౌ చేసింది? అలౌ చేసిన వాళ్ళపైన చర్యలైనా తీసుకోవాలి. మరి ఇప్పుడు నిబంధనలు అతిక్రమించిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి కదా. నిజంగానే లేకపోయినప్పుడు నిబంధనలు అతిక్రమించి చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే ఎట్లా? అయితే చర్యలైనా తీసుకోవాలి, లేదంటే మాకు కూడా ప్రెస్ మీడియాని అలౌ చేయాలనేది మా విజ్ఞప్తి. రెండో అంశం, ఇప్పుడు వీళ్ళు నిన్న గౌరవ మహిళా కౌన్సిలరు, ఇది మొదటిసారి కాదు చాలాసార్లు జరిగింది, మహిళా కౌన్సిలర్ అని కూడా ఒక తోటి మహిళ అయి ఉండి ఆమె సమావేశంని అధ్యక్షత వహిస్తూ వెనుక ఉండి వీళ్ళు ఒక మహిళ మాట్లాడుతూ ఉంటే, కౌన్సిలర్ మాట్లాడుతుంటే వెనుక నుంచి 4-5 మగ కౌన్సిలర్ జెంట్స్, వాళ్ళకి ఇంత ఇంగిత జ్ఞానం ఉండొద్దండి. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా, భార్య పిల్లలు లేరా? వాళ్ళు మాట్లాడుతుంటే చాలాసార్లు మేము చెప్పినాం, బయటకు వచ్చినాక కూడా చెప్పినాం, అట్లా కాదు, ఇది కరెక్ట్ కాదు. మా వార్డు మాకు ఒక రిప్రజెంటేషన్ పబ్లిక్ ఇచ్చిండ్రు, మేము మాట్లాడతాం, మా వార్డుకి సంబంధించిన అంశాలు మాట్లాడతాం, మీరు కొంచెం సైలెంట్గా ఉండాలని. లేదు, వెకిల్ చేస్తాడు. పోనీ వాళ్ళు మాట్లాడేది ఏంది? వెకిల్ చేస్తలే, నవ్వుడు, సీటుకు విజిల్ కొట్టుడు, ఒర్రుడు, ఇష్టం ఉన్నట్టు వాగుడు, అరవడం, అని అరవడం, ఇవి కౌన్సిలర్లు చేసే పనుల. ఇట్లాంటివి చూపెట్టడం కోసమే మేము ప్రెస్ మీడియాను, ఎలక్ట్రానిక్ మీడియాని అందుకు రావాలని మేము కోరుకునేది. ఎవరేం చేస్తున్నారు, మేమేం చేస్తున్నాం ప్రజల కోసం, వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇంకొక అంశం, ఒక మహిళ అని కూడా గౌరవం ఉండదండి. ఎన్నిసార్లు చెప్తారు చిన్నపిల్లలాగా లేవన్నా, ఆ కనీసం ఆ తోటి మహిళ పైన స్టేజ్ మీద కూర్చొని నువ్వు అధ్యక్షత వహిస్తున్నావు, ఆ మహిళా కౌన్సిలర్ని అగౌరవపరుస్తుంటే మీరు ఊరుకోవాలని చెప్పి పనులు అవుతుంటుంది స్టేజ్ మీద. ఇది వాళ్ళ విఘ్నత వదిలేస్తున్నాం అంటే ఇదే నేర్పించారు కావచ్చు, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళకి నేర్పించింది ఇవే కావచ్చు అనిపిస్తుంది. సో ఈ అనుచిత ప్రవర్తనకు సంబంధించి కానీ లేదంటే ఈ నిబంధనల విరుద్ధంగా నడుస్తున్న కౌన్సిల్కి సంబంధించి కానీ మీరు ఇంకా ఎంత దూరం వెళ్ళబోతున్నారు? స్టేట్ రిప్రజెంటేషన్ కూడా ఇస్తాము. సంబంధించిన ఈ అంశాన్ని ఎలక్ట్రానిక్ మీడియాని ఇన్వాల్వ్ చేస్తేనే ఈ అంశం ఇప్పుడు ఇలాంటివి చర్యలు వాళ్ళు చేయకుండా ఉంటారనేది మా ఉద్దేశం. కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా వాళ్ళకి వచ్చిన తర్వాత అందరూ సెట్ అయిపోతారు, అందరూ కరెక్ట్గా బిహేవ్ చేస్తారు, చిన్నపిల్లలాగా చేయరు అనేది మా ఉద్దేశం. అందుకనే ఫస్ట్ అంశం వీళ్ళని ఇన్వాల్వ్ చేయాలని. రెండో అంశం, ఎవరైతే ఇప్పుడు వెనుక నిలబడి అరుస్తున్నారో వాళ్ళు ఎంత అంటే వాళ్ళు గొప్ప అనుకుంటున్నారు, కానీ వాళ్ళ ఒక్కొక్కటి ఇప్పుడు ఉన్నాయి మా దగ్గర తీస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, పేరు చెప్పదలుచుకోండి. తోటి కౌన్సిలర్ మాకైతే గౌరవం ఉంటుంది, వాళ్ళకు ఉండకపోయినా సరే. ఒక తోటి కౌన్సిలర్ నిన్న విజిల్ వేసిండు, అరిచిండు. ఆ కౌన్సిలరు యాక్చువల్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా రికార్డ్ అయ్యి ఒక 3.5 సంవత్సరాలు జీతం తీసుకున్నాడు. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. డిస్క్వాలిఫై చేయడానికి 100% ఆయన మొదటి అర్హుడు. అట్లాంటి వాళ్ళు కూడా లేచి ఆ పక్కకు ఒక తోటి మహిళా కౌన్సిలర్ మాట్లాడుతుంటే వెనక నుంచి విజిల్ వేసి అరిస్తే మరి మాకు చేయరాదా? నీ మీద డిస్క్వాలిఫికేషన్ పెట్టడానికి మా చేత కాదా? ఇట్లా ప్రతి ఒక్క అంటే చాలా వరకు 10 నుంచి 15 మంది కౌన్సిలర్లు వ్యక్తిగతంగా వాళ్ళకి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఆర్టీఐలో తీసుకునేవి ఉన్నాయి. కానీ కౌన్సిల్లో ఉన్నాము, అందరితో గొడవ పడుతూ పోవద్దనే ఉద్దేశంతో, కలిసిపోవాలనే ఉద్దేశంతో, సద్భావంతో మేము ఇన్ని రోజులు ఓర్చుకొని ఉన్నాం. కానీ ఖచ్చితంగా వీళ్ళు ఇదే ప్రవర్తన కంటిన్యూ చేస్తే మేము కూడా వ్యక్తిగతంగా తీసుకుంటాం. ఇంకొక అంశం, ఒక లాస్ట్ అంశం,
ఇప్పుడు మున్సిపల్లో మేము బాగా గొప్పగా చేసినప్పుడు మా తోటి ఆనంద్ చెప్పిండు ఇటు చెప్పిండు ఏమని డబ్బులు మీరు తేవాలి, కొంచెం సిగ్గు అనిపిస్తలేదా అండి? ఒక 10 సంవత్సరాలు మీరు ఒక రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నారు, మీకు ఇక్కడ లోకల్కి ఒక మినిస్టర్ ఉన్నాడు, మీరు డబ్బులు తెచ్చినామంటారు. 2 అంశాలు చెప్తాను. ఒకటి, డబ్బులు మేము ఎందుకు తేవాలండి? మీ ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ స్థానికంగా, పబ్లిక్ మిమ్మల్ని నమ్మి మీ ఎమ్మెల్యేని ఇక్కడ మిమ్మల్ని గెలిపించింది. అలాగే మీ కౌన్సిల్ ఉంది, 43 కౌన్సిల్ మెంబర్స్లో మెజారిటీ కౌన్సిల్ మెంబర్స్ మీరు ఉన్నారు, కౌన్సిల్ పాలకవర్గం మీది ఉన్నది. మరి రిజైన్ చేయండి. ఎందుకు? 100% బెట్టుగట్టు చెప్తున్నాం. మేము డబ్బులు లేకపోతే మేము నెక్స్ట్ టైం మేము నిలబడం. మీరు రిజైన్ చేయండి ఫస్ట్. ఎందుకు మీరు మాట్లాడతారు? ఇంకోటి, డబ్బులు తెచ్చిన వాటికి చెప్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ఆర్టీఐలో నేను ఒక అప్లికేషన్ పెట్టిన, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పక్కా ఆరోపణ చేస్తున్న, ఆరోపణ కాదు ఇది, సో అక్షం కూడా మీకు ప్రెస్ మీడియాకి రిలీజ్ చేస్తాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో నా వార్డులో వర్క్ అయితే లేదు. ఇది చిన్న ఎగ్జాంపుల్ చూడండి. వర్క్ అయితే లేదు, ఎందుకు అయితే లేదంటే డబ్బులు లేవన్నారు. నేను ఆర్టీఐలో పెట్టిన 11 కోట్ల నిధులు 2014 నుంచి ఇప్పటివరకు ఎంత డబ్బులు ఎన్ని వచ్చినాయి, ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయంటే 11 కోట్ల రూపాయలు బ్యాలెన్స్ ఉన్నాయని వచ్చినాయి. ఇది మరి 11 కోట్ల రూపాయల బ్యాలెన్స్ ఉంటే మీ ఉద్దేశం ఏంటిది? ఈ 11 కోట్ల రూపాయలతో మిగతా ఎస్టీపీ ప్లాంట్లు ఎందుకు కంప్లీట్ చేస్తలేరు? మిగతా వార్డులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ హౌస్ హోల్డ్ కనెక్షన్స్ ఎందుకు ఇవ్వట్లేదు? అంటే మీరు గవర్నమెంట్ని బ్లేమ్ చేద్దాం అనుకుంటున్నారా? పోనీ అప్పటి డబ్బులు అనుకుంటారు. అప్పటి డబ్బులు అంటే కేసీఆర్ ఇట్లా కనిచ్చిందా? కాదు కదా, అది మున్సిపాలిటీకి వచ్చిన నిధులు. కేంద్ర యూజీడీ అంటే కేంద్రం నుంచి వచ్చిన నిధులు. ఆ కేంద్రం నుంచి వచ్చిన నిధులని మీరు 11 కోట్ల రూపాయలు 16 నెలల నుంచి దాచిపెట్టుకొని ఎందుకని మిగతా ఎస్టీపీ ప్లాంట్ కంప్లీట్ చేస్తలేరు? మేము అభివృద్ధి చేస్తున్నాం, మేము ఎక్కడుంది అభివృద్ధి? అంటే మీకు కావాలని కుంటుపరచడానికి మేము డబ్బులు ఉండగా కూడా వాడతలేరు. ఉన్న డబ్బులు వాడతలేరు, లేని డబ్బులు తీసుకురమ్మంటారు. ఉన్న డబ్బులు అయితే ఖర్చు పెట్టండి మీరు ముందు. ఇది వీళ్ళ వ్యవస్థ. ఇదేంటంటే ఊరికనే బట్టగాల్సి మీద వేయాలి, గవర్నమెంట్ని బ్లేమ్ చేయాలి.